చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ని విధాలుగా ఒకవైపున పార్టీ, ఒకవైపు కుటుంబం రకరకాల సతమతంగా పడుతున్న టైంలో ఒక్కసారిగా కవిత గారు బయటకు వచ్చేసి కేటీఆర్ మీదో లేకపోతే కేసీఆర్ గారి మీదో ఇండైరెక్ట్గా కొన్ని పంచులు వేయటం వల్ల నాకు డైరెక్ట్గా ఎవరైనా లీడర్ ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ మాత్రమే, నాకు ఎవరు లీడర్స్ కాదు బీఆర్ఎస్ పార్టీలో. ఒక కోల్డ్ వార్ అనేది అన్నా చెల్లెలకు నడుస్తుంది. ఈ కోల్డ్ వార్ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మొన్నటిదాకా షర్మిల గురించి మాట్లాడుకున్నారు, ఈరోజు షర్మిల ప్రస్తావన మానేసి కవిత కేటీఆర్ ప్రస్తావన మాట్లాడుకునే స్థాయికి కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది. కేసీఆర్ ఉండగానే అక్కడంటే రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆ స్థాయి వచ్చింది. ఇప్పుడు ఈయన ఉండగానే ఈ స్థాయి వచ్చింది అంటే రేపు ఏం జరగబోతుందో, ఏం చూడాలి అనే దానికి ఏం చెప్తారు? ఎందుకంటే ఆ కుటుంబంలో మీరు బాగా క్లోజ్. ఇంతమంది హేమీలు ఉండగా కానీ ఎమ్మెల్సీకి మిమ్మల్నే ప్రకటించడానికి కారణం కేసీఆర్ గారు మీకు ఇచ్చిన మాట, మీకు ఇచ్చిన గౌరవం. సో ఆ కుటుంబానికి మీ అంత సన్నిహితుడు ఎవరు లేరు ఈ టైంలో. ఏం చెప్తారు సార్? చాలామంది ఉన్నారులేండి, కానీ అంటే ఐ డోంట్ వాంట్ టు డీప్లీ కమెంట్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ అన్ఫార్చునేట్. పార్టీ కష్టకాలంలో ఉంది. కేసీఆర్ గారు కొంత ఆరోగ్యపరమైనటువంటి ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో ఈ రకమైనటువంటి ఒక అంశం చర్చకు రావటము, ప్రజల ముందుకు రావటం కొంత బాధ కలిగిస్తుంది. పార్టీ క్యాడర్ను కూడా కొంత కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. బట్ ఐఎమ్ షూర్ కేసీఆర్ గారు పరిష్కరిస్తారు. వారు ఎన్నో చూసిండు జీవితంలో, ఆయన అనేక ఆటుపోట్లు. మీరు ఆయన లైఫ్ను ఒక చిన్న స్థాయి నుండి, ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న సైజ్ ఆఫ్ ద పాపులేషన్ సిద్దిపేటలో ఆయన ఎప్పుడు అంటుండే 0.5% ఉండం మేము, 100 ఫ్యామిలీస్ కూడా ఉండవు మాయి. అటువంటి క్షేత్రంలో ఉండి మన ఒక కన్సిస్టెంట్గా ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, కేంద్ర మంత్రిగా, స్పీకర్గా, ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ పార్టీని నెట్టుకుంటూ వచ్చిండు 25 ఏళ్ళు. సో ఈ నోస్ హౌ టు హ్యాండిల్. ఐఎమ్ షూర్ దిస్ విల్ సెటిల్. నిజంగా కోల్డ్ వార్ ఉందా లేకపోతే ఇది కూడా ఒక హైడ్రామానా? హైడ్రామా అంటే బయటికి వస్తున్నాను, పార్టీ పెడుతున్నాను, ఇదంతా వెనకుండి బీఆర్ఎస్ నడిపిస్తుంది కవితను కూడా, ఇది కూడా ఒక హైడ్రామా అని అంటే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఆల్వేస్ ఈజ్ ఎ స్ట్రైట్ ఫైటర్. ఆయనకి కవిత గారికి అంత ధైర్యం ఉందా మరి నాన్నగారిని? ఏమో, నన్ను మీరు యూర్ డ్రాగింగ్ మీ ఇన్ టు ద డిస్కషన్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. కేసీఆర్ గారికి కూతురుని అడ్డం పెట్టో లేకపోతే ఇంకొకరిని అడ్డం పెట్టో రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఆయన నికార్స్ అయినటువంటి నీతి నిజాయితీ మీద పోరాటాన్ని నమ్ముకొని రాజకీయం చేసిన వ్యక్తి. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాట స్ఫూర్తితోటే పనిచేసినారు. అంతకుముందు కూడా ఉద్యమకారుడిగా పోరాట స్ఫూర్తితో పనిచేసినాడు. ఈ సమస్యను కూడా ఆయనకు సమాజం ముఖ్యం, కుటుంబము, కొడుకు, కూతురు ఎవరు ముఖ్యం కాదు. ఫస్ట్ తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. ఆ దిశగా ఏదైతే లాభం అవుతాడో ఆ నిర్ణయం తప్పనిసరిగా. మీరు అంటున్నారు కొడుకో కూతురునో అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే అంత వ్యక్తి కాదు కేసీఆర్ అంటున్నారు. గువ్వల బాలరాజుని అడ్డం పెట్టుకొని చాలా రాజకీయం చేశారని. గువ్వల బాలరాజు నేను పాత్రధారి మాత్రమే, సూత్రధారి కేసీఆర్ గారు. ఆయన ఓన్ డ్రైవింగ్ చేసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళమంటే మిగతా ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అజీజ్ నగర్ ఫామ్ హౌస్కి వెళ్ళాను. పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు అక్కడ, స్వామీజీలు ఉన్నారు అక్కడ, ఏదో 50-100 బేరం ఆడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం పరిరక్షించరా అని చెప్పేసి మొత్తం సూత్రధారే ఆయన. గువ్వల బాలరాజు ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తిని పట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి, కూతురు కొడుకుని పెట్టుకుని రాజకీయం చేయరా అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఆ స్వాములు కేసీఆర్ గారు సృష్టించినరా అంటే ఆయన చెప్పారు. నాకు తెలియదు, మీరే మాట్లాడారు కాబట్టి మీరు చెప్పాలి. నేను మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ స్వామీజీలను ఏమైనా కేసీఆర్ గారు సృష్టించారా? ఎవరో ఆయన తెలియదు. స్వామీజీలు ఏమైనా కేసీఆర్ గారు సృష్టించారని చెప్పండి. నేను అదే అడుగుతున్నాను, అదే చెప్పవే. కేసీఆర్ గారు ఏమైనా స్వామీజీలను సృష్టించారా? ఆ స్వామీజీలు వచ్చి వాళ్ళు ఏదో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళను పోలీసు వాళ్ళు ఏదో పట్టుకున్నారు అని చెప్పని చర్చ. నేను బాలరాజు గారు ఏమన్నారో నేను వినలేదు. బాలరాజు గారితో పాటు నాకు బాగా దగ్గర మిత్రుడు హర్ష ఉన్నారు అందులోనే. నాకు సోదర సమానుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నట్టున్నాడు. ఇంకెవరో నాకు ఆ నందగోపాల్ గారు కూడా తెలుసు. కాబట్టి అది నాకు ఇవన్నీ ఇక మీరు బాలరాజు గారు ఏమన్నారో ఏమనలేదో నాకు తెలీదు. బట్ ఆయన ఇది రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అయినా, తదనంతరం స్వామీజీలు చేసిందైనా, ఏంటి పర్పస్ ఏంటి సార్? ఏంటి పర్పస్ ఏంటి?
పైచాచికత్వం ఏముంటుంది? నో 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 ఏముంటుంది సార్? ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి గారి టైంలో జరిగిన అదేంటప్పుడు 50 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని కొనాలా, ఎమ్మెల్సీ కోసం గెలుపు కోసం ఒక ఎమ్మెల్యేని కొనాలా. అదైనా ఆ ముగ్గురు స్వామీజీలు నేతృత్వంలో వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమం ఏంటి? కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని వీకన్ చేయడం కోసం, అంతే కదా. దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆయన అప్పుడు రేవంత్ రెడ్డిని పట్టుకున్నా కాపాడుకునే ప్రయత్నం, తర్వాత జరిగిన పరిణామాలైనా ప్రభుత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వం కూలిపోతే ఏముంటుంది? మేము అనుకున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి, ప్యాడీ ప్రొడక్షన్, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టాల్సినంత కుప్పకూలిపోద్ది కదా. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను మెల్లిగా మీ ఇంట్లో ఒక పిల్లర్ను నేను విధ్వంసం చేయాలంటే ఏం చేస్తారు? నన్ను మీరు 4 పిల్లర్ల మీద ఇల్లు కట్టినారు, మీరు వచ్చి ఒక పిల్లర్ని ఇట్లా ఊపి నేను మెల్లిగా ఏదో చిన్న తోమిపోతా, ఏం చేస్తారు మీరు? నన్ను ఊకుంటారా? కట్టబట్టి కొడతారు నన్ను మీరు. సేమ్ థింగ్ ఈజ్ డన్ టు ప్రొటెక్ట్ హిస్ గవర్నమెంట్, టు ప్రొటెక్ట్ హిస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేసిండు. సరే బాలరాజు గారు ఏమన్నారు, వారిని ఏంది నాకు తెలియదు. మీరు అన్నట్టు నేను మొత్తం డీప్గా నేను చూడలేదు, అసలు ఇంటర్వ్యూ కూడా చూడలేదు. మరి వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారి అనుభవం ఏంటి నాకు తెలియదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నేను మీ ఇల్లును కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తే నన్ను ఏం చేస్తారో కేసీఆర్ గారు కూడా అదే చేసి ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎనీబడి వుడ్ డు ద సేమ్. ఇప్పుడు ఒక పిల్లర్ని కదిలించి పోయిందాకా ఉంటుంది, 4 పిల్లర్లు కదిలించి కూల్చేదాకా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.